హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసిందా మనం ముఖ్యంగా ఆ డిఎస్సి గురించి నిన్నటి నుంచి ఒక సర్క్యులర్ అనేది రావడం జరిగింది. నిన్న బొత్స సత్యనారాయణ గారు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనకి ముందు వాళ్ళు చెప్పినట్లుగానే 6,100 పోస్టులతో డిఎస్సిని నిర్వహించడం జరుగుతుంది. మనం భావించినట్లుగా ఎక్కడికైనా జీరో పోస్టులు లేకోకుండా ప్రతి జిల్లాలోనూ మినిమం 100 పోస్టులు ఉండేలాగా ఈ నోటిఫికేషన్కి ప్లాన్ చేసినట్టు ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసిందే మనం ఎప్పుడెప్పుడు ఏంటేంటి ఉంది, దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలని దాని గురించి మనం ఒకసారి క్లియర్గా చూసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6,100 పోస్టులతో డిఎస్సి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సెకండరీ గ్రేడ్ టీచర్లు మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసింది 2,280 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు వచ్చింది 2,299 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ టీచర్లు వచ్చేసింది మనకి మొత్తంగా వచ్చేసింది ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చింది 1,264 ఉంది. నెక్స్ట్ వచ్చింది పీఈటీ వచ్చేసింది, పీజీటీ 215, ప్రిన్సిపల్ వచ్చేసింది 42 పోస్టులు. దీంట్లో పీఈటీ అయితే కనపట్లేదు అనమాట మనకి. ఇక ఓకే, దానికైతే పక్కన పెట్టేస్తే మనకి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ చూసుకున్నాం ఒకసారి. టెట్కు 12న డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ. అదే రోజు నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు చూడండి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అంటే ఒక రోజు వదిలిపెట్టేసి నెక్స్ట్ వచ్చేసింది మార్చి 9 వరకు టెట్ పరీక్షలు ఉంటాయి. మార్చి 15 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు ఉంటాయి. మార్చి 14న టెట్, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు. 2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహణ. నెక్స్ట్ వచ్చేసింది ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామకం ప్రక్రియ పూర్తి అవుతుంది. ఏప్రిల్ మొత్తం నాటికి కంప్లీట్ అయ్యే నాటికి మనకి ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింటుంది అనమాట. ఇక్కడ వచ్చేసిందే మనకి రాష్ట్రంలో బీఈడి, డిఈడి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టులతో డిఎస్సికి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టులలో మనకు వచ్చేసింది 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లను, పీజీటీ 2,299 స్కూల్ అసిస్టెంట్లు, ఎస్ఏ 1,264 ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పీజీటీ 215 పోస్టులు గ్రాడ్యుయేట్ టీచర్లు, పీజీటీ 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్తో పాటు డిఎస్సి 2024 నోటిఫికేషన్లో ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల 12న ఇవ్వనుంది. టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ ద్వారా ఇక్కడ చూడండి వెబ్సైట్ ఇచ్చారు. https://csc.ap.government.in ద్వారా మనము ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుండి ఆయా పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని, మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు అనుగుణంగా షెడ్యూల్ను ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అక్కడే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి అది కానీ క్లియర్గా ఇచ్చారు మనకి. పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు గతంలో టెట్ అర్హత సాధించుకోకున్న వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ గురుకుల విద్యాలయంలో, ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో, ఇక్కడంతా ఆశ్రమ స్కూల్స్లో, సాంఘిక సంక్షేమ విద్యాలయాలు, మహాత్మా జ్యోతిబాలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని చెప్పి గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో విద్యపై 73,000 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. అది ఎందుకు చేశారేమో వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ వచ్చేసింది పిల్లలకి ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్తును అందుకుంటారో సీఎం వైఎస్ జగన్ బాగా తెలుసుకొని చెప్పారని, అందుకే ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, టోఫెల్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కొద్ది రోజుల క్రితమే ఇంటర్నేషనల్
బార్కెట్ ఐబీతో కూడా సంబంధాలను పెట్టుకోవడం జరిగిందంట. విద్యా సంస్థలు మేలు కోసం కొత్త నిర్ణయం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంచి పోతా సత్యనారాయణ గారు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ డిఎస్సి అనేది ఉండడం జరుగుతుందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏ జిల్లాకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే దీనికంటే కన్నా మనకి ఈనాడు పేపర్లో చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది అది. సో మనం దానికంటే ముందు దేనికి ఎప్పుడెప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఒకసారి ఇక్కడ క్లియర్గా చూసుకున్నాము. టెట్ డిఎస్సి 2024 షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చేసింది February 8 అంటే ఈ రోజు అనమాట. డిఎస్సి వచ్చేసింది 12వ తేదీ నోటిఫికేషన్, ఓకేనా. ఆన్లైన్ ఫీజు వచ్చేసింది 17వ తేదీ నుంచి 21 వరకు. సో ఇక్కడ 8 నుంచి 17 వరకు ఉంటుంది. అక్కడ వచ్చేసింది 12 నుంచి 21 వరకు ఉంటుంది అనమాట దరఖాస్తు ప్రక్రియ. సో సేమ్ ఇదే February 18 వరకు ఉంటుంది. సో అక్కడ 22 వరకు ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలు వచ్చేసింది February 19 వరకు ఉంటుంది. అక్కడ March 24 వరకు ఉంటుంది. హాల్ టికెట్లు వచ్చేసింది February 23 నుంచి ఉంటుంది, March 5 నుంచి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే పరీక్షల నిర్వహణ February 27 నుంచి March 9 వరకు, March 15 నుంచి 30 వరకు. ప్రాథమిక కీ వచ్చేసింది March 10 టెట్ ఉంటుంది. డిఎస్ వచ్చేసింది 31 ఉంటుంది. తుది కీ వచ్చేసింది March 17 ఉంటుంది. సో April 2వ తేదీన వచ్చేసింది డిఎస్సికి సంబంధించి ఉంటుంది. ఫలితాల ప్రకటన వచ్చేసి March 14 ఉంటుంది. అది వచ్చేసింది April 7న ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన షెడ్యూల్ అనమాట. సో ఇదే వచ్చేసింది మనకి ఈనాడు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు డిఎస్సి వేస్తే ఇది మోసం కాదా? ఖచ్చితంగా మోసమేనండి. ఎందుకంటే ఇచ్చిందే అరకొర పోస్టులను మీరు ఇలా చేయడము అది అస్సలు పద్ధతి కాదు. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమాత్రం టైం సరిపోదన్నమాట. సో సరే, నా మాటలు ఎందుకు కానీ ఇక్కడ ఉండే న్యూస్ అయితే చూసేసుకుందాము. మళ్ళీ నా మాటలతో మీకు ఈ టైం వేస్ట్ అవుతుంది. సో మార్చిలో షెడ్యూల్ వస్తే నియామకాల అనుమానమే. పోస్టులు పెంచాలని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన పట్టని వైనం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెంకాయ కొడితే చిత్తశుద్ధి ఉంటారని చెప్పిన జగన్కు డిఎస్సి ప్రకటించాలని తెలీదా? ఎన్నికల ముందు నిరుద్యోగులు ఆకట్టుకునేందుకు ఈ మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తున్నట్టు. ఆ పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెరీ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ వీళ్ళు March 15 నుంచి పరీక్షల షెడ్యూల్ పెట్టారు. అంటే డిఎస్సి ప్రకటించినా అది ముందుకు సాగకూడదనే ఉద్దేశంలో కనబడుతుంది. మ్యాక్సిమం ఇదైతే జరిగిపోతుంది. ఎందుకంటే మనకి ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా April, Mayలోనే వస్తుంది. అది ఆల్రెడీ ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ట్విట్టర్లో నేను చూశాను ఆ విషయము. సో మీరైతే జరగదు అనే విషయాన్ని అయితే మనసులో పెట్టుకోవద్దండి. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి చదవండి. సో ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు. అది 1, 2, 3, 10, 100 అవంతా అనవసరం. ఉన్న కాటికి మనం కరెక్ట్గా చదువుకొని మనం చేసుకొని పోతూ ఉండాలి. ఇట్స్ ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికల డిఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ విడుదల అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం దీని గురించి అంతా మాట్లాడుకున్నాము. సో ఇక్కడ మనకి 25,000 పోస్టులతో డిఎస్ ఇచ్చింటే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ కూడా. బట్ కాకపోతే మన జగనన్న అలా ఆలోచించడం లేదు కాబట్టి మనం ఏం చేయలేము. ఇట్స్ ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉమ్మడి జిల్లాలో వచ్చేసింది ఏ జిల్లాకి ఎన్నెన్ని టీచర్ పోస్టులు ఉన్నాయనే విషయాన్ని నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. ఉమ్మడి జిల్లాలో హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ టీజీటీలు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం హెచ్జిటి 104 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ 130 ఉన్నాయి, టీజీటీ వచ్చేసి 49 ఉన్నాయి. విజయనగరం చూసుకున్నట్టయితే 103 ఉన్నాయి. సో స్కూల్ అసిస్టెంట్ 97 ఉన్నాయి, టీజీటీ వచ్చేసింది 84 ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేసింది హెచ్జిటి 101 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ 133 ఉన్నాయి, టీజీటీ వచ్చేసింది 95 ఉన్నాయి. తూర్పుగోదావరి చూసుకున్నట్టయితే 108, స్కూల్ అసిస్టెంట్ వచ్చేసింది 182, టీజీటీ చూసుకున్నట్టయితే 102 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చింది పశ్చిమ గోదావరి హెచ్జిటి 102 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ 145 ఉన్నాయి, టీజీటీ వచ్చింది 59 ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా చూసుకున్నట్టయితే 103 హెచ్జిటి, 111 స్కూల్ అసిస్టెంట్, 65 టీజీటీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ గుంటూరు చూసుకున్నట్టయితే కనుక మనకి 109 హెచ్జిటి పోస్టులు ఉన్నాయి, 170 స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 137 టీజీటీ ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రకాశం చూసుకున్నట్టయితే 111 వచ్చింది హెచ్జిటి ఉన్నాయి, 299 వచ్చేసిందే మనకి స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి. నెక్స్ట్ 93 వచ్చేసిందే మనకి టీజీటీ ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ నెల్లూరు వచ్చేసి 104 పోస్టులు ఉన్నాయి హెచ్జిటి. సో అక్కడ చూసుకున్నట్టయితే 140 వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, 102 వచ్చింది టీజీటీ ఉన్నాయి. నెక్స్ట్ చిత్తూరు చూసుకున్నాము 101 ఉన్నాయి హెచ్జిటి పోస్టులు, 97 వచ్చేసిందే మనకి స్కూల్ అసిస్టెంట్లు, 139 వచ్చిందే మనకి టీజీటీ పోస్టులు ఉండడం జరిగింది. కడప వచ్చింది 105 హెచ్జిటి, 91 వచ్చేసింది
కడప 81 వచ్చేసింది మనకి స్కూల్ అసిస్టెంట్, 103 వచ్చింది టీజీటీ. అనంతపురం చూసుకున్నట్టయితే మనకి 107 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, 164 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి 115 వచ్చేసింది టీజీటీ పోస్టులు ఉండడం జరిగిందనమాట. కర్నూలులో చూసుకున్నట్టయితే అత్యధికంగా మనకి 1022 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, 550 వచ్చేసింది మనకి స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, 121 వచ్చేసింది టీజీటీ పోస్టులు ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్టయితే ఎస్జిటి వచ్చింది 2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ వచ్చింది 2299, అలాగే టీజీటీ పోస్టులు వచ్చేసింది మనకి 1264. సో పీజీటీలు 215, ప్రిన్సిపల్ 42. సో ఇదనమాట. సో విద్యార్థి సంఘాలందరూ కూడా 23,000 పోస్టులతో 25,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి చాలా వరకు ధర్నాలు అవి ఇవి చేయడం జరుగుతుంది. బట్ కాకపోతే ఏదేమైనా సరే టైం ఇవ్వలేదు కాబట్టి మనం ఖచ్చితంగా కష్టపడి చదవాల్సిన టైం ఇది. సో ధర్నాలు ఒకవైపు చేసుకుంటూ ఇంకోవైపు చదువుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.